డియర్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ది డ్రీమ్ వారియర్స్ అకాడమీ. ఈరోజు ఈ వీడియోలో మనం తెలంగాణకు సంబంధించి 5 పద్మశ్రీ పురస్కారాలు రావడం జరిగింది. ఈ 5 పద్మశ్రీ పురస్కారాలను పొందినటువంటి అవార్డు గ్రహీతలకు సంబంధించిన సంపూర్ణమైన సమాచారాన్ని ఈ వీడియోలో పోటీ పరీక్షల కోణంలో వివరించే ప్రయత్నం చేస్తాను. సో అంతకన్నా ముందు ఈ వీడియోకి వెళ్ళే ముందు ఒక 2 విషయాలు మీతో షేర్ చేసుకోవాలి. మొదటిది వచ్చేసి, నేను మొన్న జనవరి 26 నాడు 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మన అశోక్ నగర్ దగ్గరలో ఉన్నటువంటి సిటీ సెంట్రల్ లైబ్రరీ, చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ అంటారు. సో అక్కడ మనకు మా మిత్రుడు శ్రీరామచంద్ర డిఎస్పి, ఇప్పుడు ప్రస్తుతం ప్రొబేషనరీ డిఎస్పి, ఆయన రాసినటువంటి ఇండియన్ పాలిటీ బుక్ ఏదైతుందో ఆ ఆవిష్కరణ సందర్భంగా నేను అతిథిగా రావడం జరిగింది. సో ఆ వచ్చే కన్నా ముందు అందరి అభ్యర్థులకు మన టెలిగ్రామ్లో అందరిని ఇంటిమేట్ చేశాను. సో దానివల్ల చాలామంది అభ్యర్థులు నన్ను కలవడం జరిగింది ఆ ప్రోగ్రాం రావడం ద్వారా. సో ఆ కలిసిన వాళ్ళలో ఎవరైతే డౌట్స్ రేజ్ చేసిరో, ఎట్లా చదవాలి, ఏమేమి ఎట్లుంటుంది, మెంటర్షిప్ ఎట్లా అని ఏవైతే వాళ్ళ డౌట్స్ వ్యక్తీకరించినో, సందేహాలు చెప్పిరో, వాళ్ళన్నిటి కూడా నాకు వీలైనంత వరకు ది బెస్ట్ వేలో నేను సమాధానం ఇవ్వగలిగిన. సో అది నాకు ఎంతో సంతోషాన్ని కూడా ఇచ్చింది. అలాగే ఇంకొకటి, ఈ యొక్క అక్కడ చాలామంది వ్యక్తం చేసిన డౌట్ కావచ్చు, లేదా మనకు టెలిగ్రామ్లో వ్యక్తపరుస్తున్నటువంటి డౌట్ కావచ్చు. రోజు మనము ఈ కరెంట్ అఫైర్స్ అనేది యాజ్టీస్గా మన పేపర్స్ నుంచి డంప్ చేయకుండా పేపర్స్లో ఉన్న కరెంట్ అఫైర్స్ అంశాలను నేను చదివి అందులో పోటీ పరీక్షల కోణంలో ఇంపార్టెంట్ అయిన అంశాలను టిక్ మార్క్ చేసుకొని దాన్ని పీడిఎఫ్ రూపంలో చేసి తర్వాత మీకు గుర్తుండే విధంగా ఇమేజ్ రూపంలో ఈ విధంగా అందజేయడం జరుగుతుంది. మనం ఈ యొక్క కార్యక్రమాన్ని నూతన సంవత్సరం సందర్భంగా ఏర్పాటు చేయడం జరిగింది. సో దిగ్విజయంగా నడుస్తూనే ఉంది. సో నాకున్న పరిస్థితుల దృష్ట్యా కావచ్చు, దేవుడు నాకు సహకారం అందిస్తే మీ యొక్క పోటీ పరీక్షలు అయ్యేంత వరకు కూడా నేను ఇది రెగ్యులర్గా అందించే ప్రయత్నం చేస్తాను. ఇకపోతే ఇట్లా మనకు నైట్రోజన్ గ్యాస్తో ఖైదీకి మరణశిక్ష తొలిసారి అమలుకు సిద్ధమైన అమెరికా అని చెప్పేసి ఇట్లా పెట్టేసి మనకు పేపర్లో దీనికి సంబంధించిన సంపూర్ణ సమాచారం వస్తుంది. సో దాంట్లో మనం సెలెక్టెడ్ ఐటమ్స్, సెలెక్టెడ్ సెంటెన్స్ తీసుకొని పోటీ పరీక్షల కోణంలో ఏవైతే ఉంటాయో అవి మాత్రం ఇక్కడ పెడతాం. ఆ వ్యక్తి పేరు ఏం పేరు, ఓకేనా, నైట్రోజన్ గ్యాస్ని ఉపయోగించారు, సో ఎట్లా చనిపోయిండు, సో అని చెప్పేసి ప్రాసెస్లో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమైనా ఉంటే అట్లా పెట్టే ప్రయత్నం చేస్తాం. అట్లనే ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి చెప్పిన, మనకు 12th ఫెయిల్ మూవీ ఎంత హిట్ అయిందో మనకు తెలుసు. సో అందులో 12th ఫెయిల్లో హీరో క్యారెక్టర్ ఎవరిదండి, ఐపీఎస్ అధికారి మనోజ్ కుమార్ శర్మ గారికి. ఆయనకు ఈ యొక్క రిపబ్లిక్ డే సందర్భంగా ఉత్తమ సేవా పథకం, ఇట్లా ఇంపార్టెంట్ అయిన ప్రతి కరెంట్ అఫైర్స్ అంశాన్ని, ముఖ్యంగా దినపత్రికలో వచ్చిన కరెంట్ అఫైర్స్ అంశాలని విద్యార్థులు సులభంగా అధ్యయనం చేయడం కోసం ఇమేజ్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటి వరకు కూడా ఇంతిస్తున్నాం. అయితే కొంతమంది ఇది నచ్చిన విద్యార్థులు మమ్మల్ని ఏమడుతున్నారంటే, సార్ మాకు ఇవి చదువుకోవడం కానీ ప్రింట్ తీసుకోవడం కానీ ఇదే రెండో విషయం చదువుకోవడం కానీ ప్రింట్ తీసుకోవడానికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి అన్నప్పుడు మాకు ఒక వచ్చినటువంటి ఆలోచన ఏంటంటే, ఈ యొక్క అంశాలు ఏవైతున్నాయో మేము వాటికి పీడిఎఫ్ రూపం ఇచ్చేసి ఆ పీడిఎఫ్లను ఒక మంత్ అయిపోయిన తర్వాత ఆ పీడిఎఫ్లు ఫర్ సపోజ్ అవార్డ్స్ ఉంది, అవార్డు సంబంధించి సపరేట్ పీడిఎఫ్, అంతర్జాతీయ అంశాలు, అంతర్జాతీయ సంబంధించి ఒక పీడిఎఫ్, జాతీయం సంబంధించి ఒక పీడిఎఫ్, సదస్సులు సంబంధించి ఒక పీడిఎఫ్, వార్తల్లో వ్యక్తులు ఒక పీడిఎఫ్, ఇట్లా కేటగిరీ వారీగా అన్ని అంశాలను మంత్ అయిపోయిన తర్వాత, అంటే జనవరి 31 అయిపోయిన తర్వాత ఫిబ్రవరి 1 లేదా 2వ తేదీలోపు మీకు మనకు డ్రీమ్ వారియర్స్ అకాడమీ యాప్లో జనవరి 1 నుండి 31 వరకు వివిధ దినపత్రికల్లో, తెలుగు దినపత్రికల్లో వచ్చిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అంశాలు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవి ఇంపార్టెంట్ అయితే వాటన్నిటిని కూడా కేటగిరీ వైజ్గా నేషనల్, ఇంటర్నేషనల్ అవార్డ్స్, సదస్సులు ఇట్లా అన్నీ కూడా దానికి సపరేట్ పీడిఎఫ్ పెడతాం. మీరు ప్రింట్ తీసుకునే విధంగా కావచ్చు, మంచిగా చదువుకునే విధంగా కావచ్చు, అవి మంచి అద్భుతంగా ఉంటాయి. కాకపోతే మీరు ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే, ఇది ఫ్రీగా ఇస్తే దానికి అనేది విలువ ఉంటుంది. ఫ్రీగా వచ్చింది కదా, మనం చూసుకుందాం చదువుకుందాం అన్నట్టు పోతుంది. కాబట్టి దీనికి ఏం చేస్తున్నాం అంటే, మినిమం కాస్ట్ ఒక 10 రూపీస్ లేదా 15 రూపీస్ అంటే చాలా తక్కువ కాస్ట్. ఎందుకంటే అది వర్కౌట్ చేయాలి, దాని మీద పీడిఎఫ్ రూపంలో మీకు ప్రజెంట్ చేయాలి, అందులో అప్లోడ్ చేయాలి, చాలా ప్రాసెస్ ఉంటుంది. కాబట్టి 10 లేదా 15 రూపీస్ మాత్రమే దీనికి పెట్టడం జరుగుతుంది. ఎవరైతే ఆసక్తి గల అభ్యర్థులు ఉంటారో వాళ్ళు మాత్రమే తీసుకునే ప్రయత్నం చేయండి.
నచ్చని వాళ్ళు మీ ఇష్టం అండి. ఓకేనా. ఇక ఈ యొక్క మ్యాగజైన్ చదివే ముందు మీకు ఆ మ్యాగజైన్ సంబంధించి సూచనలు కూడా నేను అందిస్తా. అంటే ఎలాంటివంటే మనకు పోటీ పరీక్షల కోణంలో మనకేమంటుందని నేషనల్ అంశాలు, ఓకేనా, ఇంటర్నేషనల్ అంశాలు అండ్ రీజనల్ అంశాలని ఉంటుంది. అవునా కదా. ఏ పోటీ పరీక్షలు తీసుకున్నా అవార్డులు విన్యాసాలు అట్లుండదు కదా. మనకు నేషనల్, ఇంటర్నేషనల్, రీజనల్ అని ఉంటుంది. సో ఇక్కడ మా మ్యాగజైన్ యొక్క ప్రత్యేకత చెప్పండి సార్ అని ఎవరైనా అడిగితే నేను మాత్రం రీజనల్ అంటే మనం ఏ రీజన్, తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన రీజన్. అవునా. ఈ టీఎస్కి సంబంధించిన అంశాలు మాత్రం 100కు 200% కవర్ అవుతాయి. 100కు 200% కవర్ అవుతాయి. ఎట్టి పరిస్థితుల్లో ఈ జనవరి మంత్లో వచ్చినటువంటి తెలంగాణను స్టడీ చేస్తున్నటువంటి ఏ అంశమైనా సరే, అది పోటీ పరీక్షలు వచ్చే ఏదైనా సరే, తెలంగాణకు సంబంధించి అన్ని న్యూస్ పేపర్లు వెతికి అన్నీ కూడా నేను ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో అందులో మాత్రం మీకు తెలంగాణకు సంబంధించి మాత్రం నో డౌట్. అంటే మనకి ఎగ్జామ్లో 3 పార్ట్స్, నేషనల్, ఇంటర్నేషనల్, రీజనల్ 3 పార్ట్స్ ఉంటాయి. అంటే 1/3 పార్ట్ మాత్రం మీకు 100కు 200% పూర్తిగా కవర్ అవుతుంది అనేది మాత్రం ఒక్కసారి గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఓకే. మీకు నచ్చితే తీసుకునే ప్రయత్నం చేయండి. మీరు అది తీసుకున్నా తీసుకోకపోయినా రెగ్యులర్గా ఇట్లా మాత్రం ఇమేజెస్ మీకు రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి. ఒకరోజు ముందు వెనుక తప్ప అది సీక్వెన్స్ అనేది మిస్ అవ్వడం అనేది జరగదు. ఓకేనా. ఇది మనకు కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ గురించి, మంత్లీ మ్యాగజైన్ ఈ బుక్ అనేది చెప్పేసి. ఓకేనా. ఇక 2 అంశాలు చెప్పాల్సిన అయిపోయినాయి. మనం ఎక్కువ సోది పెట్టకుండా డైరెక్ట్ టాపిక్లకు వద్దాం. ఈ జనవరి 26 నాడు మనకు ఈ యొక్క పద్మ పురస్కారాలను ప్రకటించిన వెంటనే మీరు తెల్లారి ఏమైనా యూట్యూబ్ ఓపెన్ చేస్తే నంబర్ ఆఫ్ ఛానల్స్ ఇదేంది, ఈ యొక్క పురస్కారాలకు సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఏంది కావచ్చు, ఎవరెవరికి పురస్కారాలు వచ్చినాయని చెప్పేసి, పద్మభూషణ్, పద్మశ్రీ, ఎవరెవరాల స్పెషలిస్టులు, దాని కథ ఏంది, ఎప్పుడు ఆపేసారు, ఎప్పుడు మొదలుపెట్టారు, ఇదంతా చెప్పారు. కానీ మీకు అందరికీ తెలిసే ఉంటుంది మన యొక్క ఛానల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఎప్పుడైనా మనం తెలంగాణ అంశాలకు చాలా ప్రాధాన్యత ఇస్తాం. ఎందుకంటే మీకు చెప్పే సబ్జెక్ట్ లిమిటెడ్ అయి ఉండాలి. మీరు ఆ లిమిట్లోకి వెళ్ళి మ్యాక్సిమం అవుట్పుట్ అంటే మ్యాక్సిమం మార్కులను ఎగ్జామ్లో తెచ్చుకునే విధంగా ఉండాలి. కాబట్టి ఇక్కడ తెలంగాణలో పద్మ పురస్కారాలు ఎవరెవరికి వచ్చినాయి అందరికీ తెలిసిందే. 5గురికి మనకు పద్మశ్రీ వచ్చింది. అవునా కదా. పద్మశ్రీ వచ్చింది. సో వీళ్ళకి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ యొక్క వీడియోలో నేను అందించడం జరుగుతుంది. పూర్తి సమాచారాన్ని ఎందుకు సార్ మరి పూర్తి సమాచారం అంటే ఇక్కడ ఎవరెవరికైతే మనకు అవార్డులు వచ్చినాయో వాళ్ళందరికీ కూడా సపరేట్ ఒక్కొక్కరికి ఒక్కొక్క కళ ఉన్నది. అంటే తెలంగాణ సంస్కృతి మన కల్చర్ అని వస్తుంది. సో తెలంగాణ కల్చర్ అండ్ ఆర్ట్స్ అని. సో ఆ కళలలో భాగంగా, తెలంగాణ సంస్కృతిలో భాగంగా వీళ్ళ మీద క్వశ్చన్లు అడగొచ్చు. ఓకేనా. ఫస్ట్ పేపర్లో అలాగే మనకు తెలంగాణ మూమెంట్ 4th పేపర్ తీసుకున్నట్టయితే గ్రూప్ 2కి, అందులో ఫస్ట్ చాప్టర్లో కూడా మ్యాక్సిమం మనకు సంస్కృతి, కల్చర్, పండుగలు, ఓకేనా, కట్టడాలు, ఓకేనా, వివిధ ప్రదేశాలు. సో అందులో భాగంగా కూడా ఆర్ట్స్కి సంబంధించి అంటే కళారంగానికి సంబంధించి కానీ, వ్యక్తులకు సంబంధించి కానీ అట్లా కూడా క్వశ్చన్లు అడగవచ్చు. లేదంటే డైరెక్ట్ కరెంట్ అఫైర్స్ సంబంధించిన దాని మీదే వాళ్ళకి ఎవరెవరికి ఏ అవార్డు వచ్చింది, ఏ ఊరు అట్లని చెప్పేసి, ఏ రంగంలో వచ్చింది, వాళ్ళు ఏ ప్రదర్శన చేసినందుకు వచ్చింది, దేనిలో అత్యుత్తమ ప్రతిభ కనపరిచినందుకు వచ్చిందని చెప్పేసి అట్లా కూడా డైరెక్ట్ క్వశ్చన్లు అడగచ్చు. అంటే ఈ యొక్క టాపిక్ అనేది 3-4 సబ్జెక్టులను కవర్ చేస్తుంది కాబట్టి, ఒక దాదాపు 2-3 సబ్జెక్టులను కవర్ చేస్తుంది కాబట్టి ఈ యొక్క 5గురు పద్మశ్రీలను పొందినటువంటి అవార్డు గ్రహీతల యొక్క పూర్తి సమాచారాన్ని ఇక్కడ నేను అందించే ప్రయత్నం చేస్తున్నా. తప్పకుండా మొత్తం చూడండి. కంపల్సరీ ఈ వీడియో నుంచి 1-2 బిట్లు పడతాయి. కానీ మేము గ్యారంటీ ఇవ్వం. ఎందుకంటే ఈ వీడియో చూస్తే 1 ప్రశ్న 1 మార్క్ గ్యారంటీ, 2 మార్కులు గ్యారంటీ. ఎందుకంటే నేను కాదు కదా పేపర్ తయారు చేసేది. అట్లా గ్యారంటీలు పెట్టి థంబ్నెయిల్ పెట్టి వ్యూస్ మాకు అవసరం లేదు. మేము చేసే అవుట్పుట్, మేము ఇచ్చే అవుట్పుట్ క్వాలిటీ ఉండి ప్రామాణికతతో కూడుకొని ఉంటే మీరు దాన్ని నిజాయితీగా నీతిగా కష్టపడి మీరు నేర్చుకున్నట్టయితే తప్పకుండా దేవుడు మిమ్మల్ని విజయాన్ని అందిస్తాడని కోరుకుంటాం తప్ప 1 మార్కు గ్యారెంటీ 2 మార్కులు గ్యారెంటీ మాతో కావు పెట్టుడు. ఓకేనా. రైట్. ఇక నెక్స్ట్ వెళ్దాం. సో పద్మశ్రీ పురస్కారాలకు ఎంపికైన తెలంగాణ వారు ఫస్ట్ నంబర్ 5గురు అని గుర్తుపెట్టుకోవాలి. ఎంతమంది? 5,000 అంతే కదా. సో 5గురు. ఓకేనా. ఇందులో దాసరి కొండప్ప, ఓకేనా, నెక్స్ట్ గడ్డం సమ్మయ్య, నెక్స్ట్ వేలు ఆనందాచారి, నెక్స్ట్ కేతావత్ సోమ్లాల్, నెక్స్ట్ కూరెళ్ళ విఠలాచారి. ఓకేనా. ఒక్కసారి నేను ముందుగా అఫీషియల్గా ఏం ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఆ పద్మ అవార్డ్స్ సంబంధించిన వెబ్సైట్లో అఫీషియల్గా ఏం ఇన్ఫర్మేషన్ ఇచ్చి అది చెప్పిన తర్వాత మనం రెగ్యులర్గా సబ్జెక్ట్ టచ్ చేసుకుంటూ పోదాం. సో దాసరి కొండప్ప గారికి ఆర్ట్ ఫీల్డ్ అంటే కళారంగంలో మనకు అవార్డు రావడం జరిగింది. గడ్డం సమ్మయ్యకు కూడా ఆర్టే. నెక్స్ట్ వేలు ఆనందాచారికి కూడా ఆర్ట్ అంటే కళారంగంలో రావడం జరిగింది.
నెక్స్ట్ కెతావత్ సోమ్లాల్కు లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్లో రావడం జరిగింది. అక్షరాస్యత మరియు అట్లా ఏంది విద్యారంగం అట్లా అనుకోవచ్చు, సాహిత్యం మరియు విద్యారంగం అనుకోవచ్చు. సో నెక్స్ట్ కూరెళ్ళ విఠలాచార్య గారికి కూడా లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ ఫీల్డ్లో అవార్డు రావడం జరిగింది. ఫస్ట్ ఇక్కడనే మనకు ఒక మ్యాచ్ ద ఫాలోయింగ్ వస్తుంది చూడండి. ఇట్లా అడుగుతాడు, రేపు పొద్దున ఒక 3 ఇచ్చాడు, 3 ఇచ్చి ఎవరు కళారంగంలో వచ్చింది, ఎవరికి సాహిత్య రంగంలో వచ్చింది, మళ్ళీ ఇంకెవరికి కళారంగంలో వచ్చింది అని చెప్పేసి మ్యాచ్ ద ఫాలోయింగ్ కూడా ఇస్తాడు. సో అందుకని అక్కడనే పక్కన రాసేసిన. మరి కళారంగంలో ఇచ్చిరు అంటారు, బాగుంది. సాహిత్యం మరియు విద్యారంగంలో ఇచ్చిరు అంటారు, బాగుంది. మరి ఎవరెవరు ఏ ప్రతిభను ఆ కళారంగంలో కానీ ఆ సాహిత్య రంగంలో కానీ కనబరిచారు అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ దాసరి కొండప్ప గారు బుర్రవీణ వాయిద్యకారుడు. గడ్డం సమ్మయ్య గారు యక్షగాన కళాకారుడు. వేలు ఆనందాచారి శిల్పకళ అంటే శిల్పాలు చెక్కేటువంటిది. ఓకేనా. నెక్స్ట్ కెతావత్ సోమ్లాల్ అంటే బంజారా భాషలో భగవద్గీత. నెక్స్ట్ కూరెళ్ళ విఠలాచార్య గ్రంథాలయ స్థాపన అంటే గ్రంథాలయాలను ఎక్కువ సంఖ్యలో స్థాపించిండు, అట్లే వివిధ పత్రికలు స్థాపించిండు. ఓకేనా. వివిధ చాలా రచనలు కూడా చేసిండు. డీటెయిల్గా మనకు వస్తుంది. ఓకేనా. సో ఇది మనకు 5 అవార్డు గ్రహీతలు ఏ రంగంలో నిష్ణాతులు అనేది. ఓకేనా. నెక్స్ట్గా 1 by 1 పోదాం. మీకు ఏమన్నా గుర్తుండకపోతే ఏమన్నా టిప్పు ఈ 5 ఎట్లా టిప్ అనేది కూడా నేను వీడియో ఎండ్లో చెప్పే ప్రయత్నం చేస్తాను. ఓకేనా. నెక్స్ట్ చూసుకుందాం. ఇక ఫస్ట్ నేను ఆ అఫీషియల్గా వచ్చిన డేటాను ఎక్స్ప్లెయిన్ చేసి మనం ఏదైతే అడిషనల్ డేటా ఏదైతుందో దాన్ని చూద్దాం. ఓకేనా. ఫస్ట్ ఎవరిని చూస్తున్నామండి, గడ్డం సమ్మయ్య గారిని చూస్తున్నాము. ఈయన చిందు యక్షగానాన్ని ప్రదర్శించడంలో చాలా దిట్ట. ఈయన జనగామ జిల్లా నుంచి, జనగామ జిల్లా నుంచి. ఓకేనా. 19,000 ప్రదర్శనలు ఇచ్చిండు. 5 దశాబ్దాల పాటు 19,000 ప్రదర్శనలు ఇచ్చిండు. ఓకేనా. ఈయన యొక్క యక్షగానంలో ఎక్కువ సోషల్ ఇష్యూస్ మీద, లిటరసీ మీద అంటే అక్షరాస్యత మీద, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ అంటే పర్యావరణ పరిరక్షణ మీద ఈ యొక్క చిందు యక్షగానం సంబంధించిన కళను ప్రదర్శిస్తాడు. ఓకేనా. ఈయన 2 సంస్థలను స్థాపించిండు. చిందు యక్ష కళాకారుల సంఘం మోస్ట్ ఇంపార్టెంట్. ఈయన స్థాపించిన సంస్థలు 2, చిందు యక్ష కళాకారుల సంఘం, గడ్డం సమ్మయ్య యువ కళాక్షేత్రం అనే 2 సంస్థలను ఈ చిందు యక్షగానాన్ని ప్రోత్సహించడానికి స్థాపించడం జరిగింది. అండ్ ఈయన అదనంగా అంటే అగ్రికల్చర్ లేబర్ అంటే వ్యవసాయ వృత్తిని నిర్వహిస్తాడు. ఇంకా ఎక్కువ పోతే ఈయన యొక్క వయసు వచ్చేసి 67 సంవత్సరాలు. ఇది మనకు డేటా అఫీషియల్గా వచ్చినటువంటిది. ఓకేనా. ఇక మనం తయారు చేసినటువంటి డేటాను ఒకసారి చూద్దాం. ఎవరిదండి, చిందు యక్షగానంలో గడ్డం సమ్మయ్య సాటి. ఈయన యొక్క జిల్లా ఏందండి, ఆల్రెడీ అక్కడ మనకి ఇచ్చిరు జనగామ జిల్లా. మీకు ఇంకా డెప్త్గా ఊరు గనక అడిగితే అప్పిరెడ్డిపల్లి గ్రామం దేవరుప్పల మండల్. ఏ రోజున జన్మించిందంటే 1958 జనవరి 5. ఇతనికి 1983లో వివాహమైంది. ఎవరిని వివాహం చేసుకున్నాడంటే శ్రీరంజని అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. ఆమె కూడా యక్షగానం ప్రదర్శనలు ఇస్తుంది. ఓకేనా. సో తన తండ్రి రామస్వామి నుంచి ఈ యొక్క చిందు యక్షగాన కళను నేర్చుకోవడం జరిగింది. అలాగే ఈయన యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చాలా తక్కువ అండి. 6వ తరగతి చదివిన సమ్మయ్య 12వ ఏట నుంచే ఈ యొక్క చిందు యక్షగాన కళ ప్రదర్శనను మొదలుపెట్టిండు. అట్లా ఈ యొక్క కళారంగంలోకి ఏ యొక్క వేషంతో ఫస్ట్ అడిగిందంటే చిన్ని కృష్ణుని వేషధారణతో ఈ యొక్క కళారంగంలోకి అడుగుపెట్టిండు. ఎవరండి, సమ్మయ్య. ఓకేనా. జిల్లా అన్నప్పుడు జనగామ జిల్లా, ఇంకా డెప్త్గా అడిగితే గ్రామము అప్పిరెడ్డిపల్లి. ఓకేనా. నెక్స్ట్ 12వ ఏట నుంచి ఈయన యొక్క రంగస్థలంపైకి ఈ యొక్క కళను ప్రదర్శించడానికి పూనుకున్నాడు. ఓకేనా. సో ఫస్ట్ ఏ యొక్క వేషధాలను తీసుకున్నాడండి, చిన్ని కృష్ణుని యొక్క వేషధాలను తీసుకున్నాడు. ఓకేనా. ఆల్రెడీ మనకు అక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ 5 దశాబ్దాల పాటు 19,000కు పైగా ప్రదర్శనలు ఇవ్వడం జరిగింది. ఓకేనా. అవే ఎక్కడెక్కడంటే మనకు 1988లో నెహ్రూ యువ కేంద్రం ద్వారా, మనకు వెనుకటున్న నెహ్రూ యువ కేంద్రం ద్వారా ఈ యొక్క చిందు యక్షగాన కళను ప్రదర్శించిండు. అలాగే 1990లో ఆల్ ఇండియా రేడియోలో, దూరదర్శన్లో, ఇప్పుడు ఫస్ట్ మనకు డిడి యాదగిరి అని ఉండే, మనకు వెనుక డిడిలో చిన్నప్పుడు ఫ్రైడే సాంగ్స్ వస్తుండే కదా, ఫ్రైడే శుక్రవారం నాడు ఆ దూరదర్శన్లో మరియు ఆల్ ఇండియా రేడియోలో 100ల కొద్ది ప్రదర్శనలు ఇచ్చిండు. అలాగే నెహ్రూ యువ కేంద్రం ద్వారా కూడా ఈ చిందు యక్షగానానికి సంబంధించిన ప్రదర్శనలు అనేది ఇవ్వడం జరిగింది. ఓకేనా. ఈ చిందు యక్షగానంలో ఈయన పౌరాణిక కథలతో పాటు పలు సామాజిక అంశాలపై అంటే సోషల్ ఇష్యూస్ మీద కూడా ఈయన యొక్క చిందు యక్షగాన కళను ప్రదర్శిస్తాడు. ముఖ్యంగా దాంతోపాటు అక్షరాస్యతకు సంబంధించి పర్యావరణ పరిరక్షణపై కూడా ఈయన చిందు యక్షగాన కళను ప్రదర్శిస్తాడు. ఆల్రెడీ మనం ఇంతకుముందుకే చదువుకున్నట్టు ఏమేమి స్థాపించిండు,
చిందు యక్ష కళాకారుల సంఘం మోస్ట్ ఇంపార్టెంట్. అలాగే గడ్డం సమ్మయ్య యువ కళా క్షేత్రం ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనా. ఇక నెక్స్ట్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది మనకు నమస్తే తెలంగాణ పత్రికలో నాకు ఈ అంశం లభించింది. ఇతని జీవిత విశేషాలతో వచ్చినటువంటి పుస్తకం చిందుల అంశ. ఏదైనా మిస్టేక్ ఉంటే నాది తప్పలే, నేనైతే పేపర్ నుంచి తీసుకున్నాను. ఓకేనా. ఇతని జీవిత విశేషాలతో అంటే ఎవరిది చిందుల అంశ అనే పుస్తకం ఈ క్రింది ఎవరి యొక్క జీవిత విశేషాలతో కూడుకున్నదన్నప్పుడు ఎవరు చెప్పారండి, గడ్డం సమ్మయ్య గారిది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఈయన రీసెంట్గా కూడా ఒక పర్ఫార్మెన్స్ ఇచ్చిండు. ఎక్కడంటే అయోధ్యలో బాలరాముని ప్రాణప్రతిష్ఠ మహోత్సవం సందర్భంగా జనవరి 14 నుండి 5 రోజుల పాటు కూడా అక్కడ ఈ చిందు యక్షగానాన్ని ప్రదర్శించడం జరిగింది. మరి ఈయనకు గతంలో ఏమైనా అవార్డు వచ్చినాయని తీసుకుంటే 1993లో తెలుగు విశ్వవిద్యాలయం వాళ్ళు కళారత్న పురస్కారాన్ని ఇవ్వడం జరిగింది. అలాగే 2009లో ఇదే తెలుగు విశ్వవిద్యాలయం వాళ్ళు బంగారు కంకణాన్ని కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ 2017లో తెలంగాణ ఆవిర్భావ పురస్కారం అంటే జూన్ 2 నాడు చేసేటువంటి ప్రోగ్రామ్ సందర్భంగా 2017లో కూడా ఈయనకు పురస్కారం అనేది ఇవ్వడం జరిగింది. సో గడ్డం సమ్మేళనంగా గుర్తుకు రావాల్సింది జిల్లా జనగామ గ్రామము అప్పిరెడ్డిపల్లి. ఓకేనా. ఆయన స్థాపించినటువంటి సంఘాలు, ఆయన జీవిత విశేషాలతో కూడినటువంటి పుస్తకము, రీసెంట్గా చేసినటువంటి ప్రదర్శనలు మరియు అతని అవార్డులు. మీకు ఎట్లా నచ్చితే చదువుకోండి. ఇన్ డీటెయిల్ కనిపిస్తే ఇన్ డీటెయిల్ చదువుకోండి, లేదు మాకు ఇంపార్టెంట్ చదువుకోండి. నా యొక్క ఉద్దేశం ఏంటంటే ఏ టాపిక్ అయినా సమగ్రంగా చెప్పడం నా యొక్క ఉద్దేశం. ఓకేనా. నెక్స్ట్ దాసరి కొండప్ప గారు వన్ ఆఫ్ ది లాస్ట్ బుర్రవీణ ప్లేయర్స్ డెడికేటెడ్ హిస్ లైఫ్ టు ది ఇండిజినియస్ ఆర్ట్. అంటే ఒక ప్రత్యేకమైన ఆర్ట్ ఆయనకు సంబంధించింది వాళ్ళు తయారు చేసుకున్నారు అనమాట. ఓకేనా. సో గార్డియన్ ఆఫ్ బుర్రవీణ దాసరి కొండప్ప అనగానే మనం ఏం చేసినాం, బుర్రవీణకు సంబంధించిన వాయిద్య కళాకారుడు అన్నాం. ఓకేనా. ఈజ్ ఏ 3rd జనరేషన్, అనే వాళ్ళ దాంట్లో 3వ తరానికి సంబంధించిన బుర్రవీణ ప్లేయరు. ఏ విలేజ్ అంటే దామరగిద్ద విలేజ్, నారాయణపేట జిల్లా. ఓకేనా. నెక్స్ట్ హోల్డింగ్ ద డిస్టింక్షన్ ఆఫ్ బీయింగ్ ద లాస్ట్ ఎక్స్పోనెంట్ ఆఫ్ బుర్రవీణ. అంటే ఈ యొక్క ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ యొక్క బుర్రవీణను వాయించడంలో ఇతనే చివరి వ్యక్తి అండి. ఇక తర్వాత ఎవరు ఈ యొక్క బుర్రవీణను వాయించడం లేరని చెప్పేసి ఇక్కడ ఇన్ఫర్మేషన్. అంటే బుర్రవీణను వాయించే వారిలో ఇతనే చివరి వారు అనేది సింపుల్గా చెప్పదలుచుకున్నాడు. ఓకేనా. ఈయన ఏం పాడతాడంటే ఈ బుర్రవీణతోని తత్వాలు అంటే సోషియో రిలీజియస్ అంటే సామాజిక మతపరమైనటువంటి పాడతాడు. అలాగే ఆధ్యాత్మికపరమైనవి కూడా కీర్తనలు కానీ ఆ యొక్క బుర్రవీణ ద్వారా ఆలపిస్తుంటాడు. ఓకేనా. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఇంకోటి ఏంటంటే బుర్రవీణ అనేది వీళ్ళే స్వయంగా తయారు చేసుకున్నారు. వీటిని నేను తెలుగులో అనువదించలేదు, ఎందుకంటే తెలుగులో మనకు ఈ యొక్క తెలుగు మీనింగ్ అనేది కరెక్ట్గా దొరకడం లేదు. ఓకేనా. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బుర్రవీణకు సంబంధించి వీళ్ళే సొంతగా తయారు చేసుకుంటారు. ఈ వీణను ప్లేయించడంలో ఈయననే చివరి వ్యక్తి. ఈ బుర్రవీణ అనేది 3 మెటీరియల్స్తో తయారవుతుంది. ఇక్కడ ఇచ్చిన మనకు బ్యాంబూ అంటే వెదురు కర్ర, నెక్స్ట్ గౌడ్ షెల్ అండ్ మెటల్ స్ట్రింగ్స్. ఇది యాస్టీస్గా ఇంగ్లీష్లోనే గుర్తుపెట్టుకొని ప్రయత్నం చేయండి. రేపు పొద్దున మీకు తెలంగాణ కల్చర్ సంబంధించి బుర్రవీణలో ఉపయోగించే ఏంటి అని అడిగినప్పుడు కింద మీకు డిఫరెంట్ ఇస్తాడు. బుర్రవీణలో ఉపయోగించే పరికరాలు అన్నప్పుడు కూడా మనకి ఏం గుర్తుండాలి, బ్యాంబూ, గౌడ్ షెల్ అండ్ మెటల్ స్ట్రింగ్స్. ఓకేనా. కస్టమ్ ఆఫ్ బుర్రవీణ ఇస్ టు ప్లే విత్ ఇన్ దేర్ ఓన్ కమ్యూనిటీ బట్ దాసరి వెంట్ బియాండ్ టు అటెండ్ వైడర్ ఆడియన్స్. అంటే ఈ యొక్క బుర్రవీణను ప్లే చేస్తే జనరల్గా అక్కడ ఉన్న వాళ్ళకే ఎక్కువ కనెక్ట్ అవుతారు, కానీ ఈయన అంతకు మించి చాలామందికి ప్రజల్లోకి చాలా వెళ్ళిండని చెప్పేసి ఆ సెంటెన్స్ చెప్తుండు. ఈయన యొక్క వయసు వచ్చేసి 63. ఓకేనా. ఈయన గురించి మనం కనుక సెర్చ్ చేస్తే దాసరి కొండప్ప గురించి గూగుల్లో ఎంత సెర్చ్ చేసిన లేదు. పద్మశ్రీ అవార్డు వచ్చిన తర్వాత వచ్చిన ఈవెంట్స్ మాత్రమే మనకు గూగుల్లో ఉన్నాయి. అసలు ఏ ఇన్ఫర్మేషన్ కూడా దొరకలేదు, చాలాసేపు వెతకడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ చూద్దాం. బుర్రవీణ వైద్య కళాకారుడు కొండప్ప, వయసు 63 సంవత్సరాలు. ఓకేనా. స్వస్థలం వచ్చేసి ఆల్రెడీ చెప్పుకున్నాం, నారాయణపేట జిల్లా దామరగిద్ద. ఓకేనా. ఎక్కువగా ఆత్మజ్ఞానతత్వానికి సంబంధించిన పాటలు ఎక్కువగా గానం చేస్తాడు. అలాగే రామాయణం, మహాభారతం, హరిశ్చంద్ర పాటలతో పాటు పలు పౌరాణిక గాథలను కూడా ఈ యొక్క బుర్రవీణ వాయిస్తూ చెప్తుంటాడు. ఓకేనా. బుర్రవీణను ఇది ఇంపార్టెంట్. బుర్రవీణను వాయించుకుంటూ కథలు చెప్తున్న వారిలో ప్రస్తుతం దాసరి కొండప్ప ఒక్కరి మాత్రమే ఉన్నారు. అంటే ఈయనతో ఈ కళ అంతరించిపోతుందని ఇండైరెక్ట్గా చెప్తున్నాడు. ఓకేనా. గతంలో ఈయన కూడా దూరదర్శన్లో చాలా ప్రదర్శనలు ఇచ్చిందని చెప్పి చెప్తున్నారు. ఓకేనా. నెక్స్ట్ చూస్తాం. సో ఈయన యొక్క తల్లిదండ్రుల గురించి ఉన్నది. ఓకేనా. సో తన బుర్రవీణను ఆయనే తయారు చేస్తారు. వేటితో తయారు చేస్తారు అనేది కూడా ఆల్రెడీ చెప్పిన కదా, బ్యాంబూ, గౌడ్ షెల్ అండ్ మెటల్ స్ట్రింగ్స్.
ఓకేనా. అలాగే మోస్ట్ ఇంపార్టెంట్, ఈయన బలగం సినిమాలో ఒక పాట వాడిండు, ఏంటంటే అయ్యో శివుడా ఏమాయ అనేటువంటి ఒక పాటను వాడిండు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనా. అయ్యో శివుడా ఏమాయ అనేటువంటి పాటను బలగం సినిమాలో పాడినటువంటి వ్యక్తి ఎవరండి? మనకు దాసరి కొండప్ప గారు. ఇంకా ఆయన మహబూబ్ నగర్లోని ఓ కస్తూర్బా పాఠశాల విద్యార్థులకు ఈ బుర్రవీణపై ఎట్లా వాయించడానిపై కూడా శిక్షణ ఇచ్చిండు. అలాగే ఇప్పటికి కూడా కొంతమందికి నేర్పిస్తున్నట. మరి వాళ్ళు నెక్స్ట్ వాళ్ళు ప్లే చేస్తారో తెలియదు. కాకపోతే ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మనకు ఈయన యొక్క బుర్రవీణను ప్లే చేయడంలో చివరివారు అనేది ఒక స్పష్టంగా అర్థమవుతుంది. ఓకేనా. ఇక నెక్స్ట్ చూద్దాం. ఇదే మనకు ఏదైతే అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఇచ్చారో దాన్ని అక్కడ తెలుగులో కన్వర్ట్ చేసుకున్నా. జస్ట్ మీకు చెప్తాను. ఇగో దాన్ని వెదురు, ఓకేనా, లోహపు ట్యూబులను ఉపయోగించని చెప్పేసి వాడినాము. ఇక్కడ ఇది స్లైడ్ అవసరం లేదు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ పద్మశ్రీ అవార్డు గ్రహీత కూరెళ్ళ విఠలాచార్య గారు. కూరెళ్ళ విఠలాచార్య అనగానే పుస్తక భాండాగార సృష్టి అంటే ఎక్కువ సంఖ్యలో గ్రంథాలయాలు స్థాపించింది కాబట్టి అట్లా హెడ్డింగ్ పెట్టారు పత్రిక వాళ్ళు. ఓకేనా. ఈయన తీసుకుంటే యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం, యాదాద్రి భువనగిరి జిల్లా ఇటు రావాలి, రామన్నపేట మండలం వెల్లంకిలో పుట్టిండు. ఎవరండి? కూరెళ్ళ విఠలాచార్య గారు. ఈయన యొక్క కంఠం మంచిగా ఉంటుంది కాబట్టి ఈయన ఏమంటారంటే మధుర కవి అని కూడా పిలవడం జరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ఈయన యొక్క జననం 1938 జూలై 9. ఈయన ఉపాధ్యాయ వృత్తిలో దాదాపు 35 సంవత్సరాలు స్కూల్లో, డిగ్రీ కాలేజీలో, ఇంటర్మీడియట్ అన్ని కాలేజీలో ఈయన ఉపాధ్యాయ వృత్తి చేపట్టిండు. దాదాపు 35 సంవత్సరాలు ఈయన ఉపాధ్యాయ వృత్తిని చేపట్టిండు. తర్వాత విద్యార్థుల్లో ఈ యొక్క చదువుపై కానీ ఈ యొక్క రచనలపై కానీ ఆసక్తిని పెంచడానికి వివిధ గ్రంథాలయాలను స్థాపించిండు. అలాగే ఈయన యొక్క రచనలు బాపు భారతి, మన తెలుగు తల్లి, తొలి వెలుగు, మన పురోగమనం, చిరంజీవి, ప్రియంవద, ముచికింద అనేటువంటి పత్రికలను కూడా ఈయన స్థాపించడం జరిగింది. బాపు భారతి, మన పురోగమనం, తొలి వెలుగు, మన తెలుగు తల్లి, చిరంజీవి, ప్రియంవద, ముచికింద అనేటువంటి పత్రికలు స్థాపించడం జరిగింది. ఇంకా చాలా పత్రికలు ఉన్నాయి, ఇక్కడ కొన్ని మాత్రమే పేర్కొన్నాం. నెక్స్ట్ వచ్చేసి 1960లో భువనగిరి మండలం వడాయిగూడెంలో అక్షరాస్యత ఉద్యమాన్ని చేపట్టాడు. అక్షరాస్యత ఉద్యమం ఇది మోస్ట్ ఇంపార్టెంట్. అంటే ఈయన అక్కడున్న ప్రజల్లో అక్షరాస్యత పట్ల పెంపొందించడానికి చదువుకోమని చెప్పేసి ఒక అక్షరాస్యత ఉద్యమాన్ని చేపట్టిండు. ఏ జిల్లాలో? యాదాద్రి భువనగిరి జిల్లాలోనే వడాయి గూడెంలో. తర్వాత ఈ యొక్క గ్రంథాలయాన్ని స్థాపించడానికి పుస్తకాల సేకరణకు సంబంధించి గ్రంథ భిక్ష అనేటువంటి కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది. అంటే భిక్ష అంటే దానిగా తీసుకోవడం, ఈయన యొక్క ఏ భిక్ష చేసిండినే గ్రంథ భిక్ష, ఎవరి దగ్గరికి పోయి మీ దగ్గర ఉన్న పుస్తకాలు ఉంటే ఇవ్వండి మా లైబ్రరీలో పెట్టుకుంటా అని చెప్పేసి గ్రంథ భిక్ష కార్యక్రమాన్ని కూడా పెట్టడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ ఈ సంవత్సరం కరెక్ట్గా తెలియదు, ఉన్నది రాష్ట్ర 2014లో తన ఇంటినే గ్రంథాలయంగా చేసి 5,000 పుస్తకాలతో ఫస్ట్ పుస్తక భాండాగారాన్ని స్థాపించారు. ప్రస్తుతం ఇందులో 2 లక్షలకు పైగా పుస్తకాలు ఉన్నాయి. సో ఆయన రిటైర్ అయిపోయిన తర్వాత ఏం చేయాలకు అర్థం కాక ఆయన యొక్క పుస్తకం మీద, పఠనం మీద ఉన్న శ్రద్ధను ఏం చేసిండంటే ఇంట్లోనే ఒక గ్రంథాలయం పెట్టుకుంటే బాగుంటుందని చెప్పేసి మొదటగా 5,000 గ్రంథాలతోని గ్రంథాలయాన్ని స్థాపిస్తే ఇప్పుడు దాదాపు అందులో 2 లక్షల పైగా గ్రంథాలయాలు ఉన్నాయి. అలాగే ఆయన చేసినటువంటి ఇతర రచనలు ఏంటంటే స్వాతంత్రోద్యమం ఆంధ్రప్రదేశ్లో దాని స్వరూపం, కూరెళ్ళ శతకం, మా ఊరి వెలుగు, శిల్పాచార్యులు. ఇది ఆల్రెడీ చెప్పిన, మీరు ఎవరైనా నా గత కరెంట్ అఫైర్స్ వీడియో చూస్తుంటే కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ అనే రచన కూడా ఎవరిదండి? కూరెళ్ళ విఠలాచార్య. అలాగే నాని నేత్రాలు, ఇట్లా 30 పైగా రచనలు కూడా చేశారు. ఇందులో మనం అంతకుముందుకే మన తెలంగాణ కరెంట్ అఫైర్స్ క్లాస్లో నేర్చుకున్నది కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్. తెలంగాణ మంత్లీ మ్యాగజైన్ వస్తుంది కదా, అలా ఇది చెప్పిన నేను కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్. అట్లా కాకుండా కూరెళ్ళ శతకం, మా ఊరి వెలుగు, శిల్పాచార్య, ఇట్లా 30 పైగా రచనలు కూడా ఈ యొక్క కూరెళ్ళ విఠలాచార్య గారు చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా అనేక సాహిత్య సాంస్కృతిక సంస్థలు స్థాపించారు. అందులో ఫేమస్ అయిన ఏవంటే చైతన్య కళా స్రవంతి, అక్షర కళాభారతి, స్పందన, స్ఫూర్తి, ప్రజాభారతి వంటి సాహిత్య సంస్థలు బాగా ఫేమస్ అయినాయి. ఇంకా చాలా కాలం నెలకొల్పింది, కానీ అందులో ఎక్కువ పాపులర్ అయినవి మాత్రం ఇక్కడ చెప్తుండ్రు. చైతన్య కళా స్రవంతి, అక్షర కళాభారతి, స్పందన, స్ఫూర్తి మరియు ప్రజాభారతి. ఓకేనా. ఇక మోస్ట్ ఇంపార్టెంట్, ఈ క్రింది పద్మశ్రీ అవార్డు గ్రహీతల్లో ఎవరిని ప్రధాని మోడీ గారు మన్ కీ బాత్లో ప్రస్తావించినప్పుడు ఏం ఆన్సర్ పెట్టాలి? కూరెళ్ళ విఠలాచార్య ఆన్సర్ పెట్టాలి. చూడండి, ఇక్కడ ఈయన చేస్తున్న కృషిని ఇటీవలే ప్రధాని మోడీ గారు తన మన్ కీ బాత్లో ప్రస్తావించి అభినందించారు. ఇది ఒక పర్టికులర్ పాయింట్. పద్మశ్రీ అవార్డు గ్రహీతలు మన దగ్గర 5గురు ఉన్నప్పటికీ కూడా అందులో ఒకే ఒక వ్యక్తిని మన్ కీ బాత్లో మనకు ప్రధాని మోదీ గారు ప్రస్తావించారు. అది ఎవరండి? కూరెళ్ళ విఠలాచార్య గారు. సో ఈయన యొక్క స్ఫూర్తితో ఉమ్మడి నల్గొండ జిల్లాలోని సుమారు 20 గ్రామాల్లో యువకులు స్వచ్ఛంద గ్రంథాలయాలను కూడా నిర్వహిస్తారు. అరే ఆయన పెట్టింది కదా, ఆయన చూసి మనం కూడా అనుసరించాలని చెప్పి అట్లా 20 గ్రామాల్లో ఈ యొక్క స్వచ్ఛంద గ్రంథాలయాన్ని కూడా నెలకొల్పారు.
ఈయన వచ్చిన అవార్డులు చూస్తే చాలా అవార్డులు వచ్చినాయి ఈయనకు. కొన్ని ముఖ్యం చూద్దాం. 2018లో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి విశిష్ట పురస్కారం. అలాగే 2019లో, ఇది ఇంపార్టెంట్, 2019లో తెలంగాణ ప్రభుత్వం ఆయనకు ప్రతిష్టాత్మక దాశరథి పురస్కారాన్ని కూడా అందించడం జరిగింది. ఓకేనా, 2018లో తెలుగు విశ్వవిద్యాలయాలు విశిష్ట పురస్కారం, 2019లో మనకు ప్రతి సంవత్సరం ఇచ్చేటువంటి దాశరథి పురస్కారాన్ని కూడా కూరెళ్ళ విఠలాచార్య గారికి అందజేయడం జరిగింది. ఇది మనకు కూరెళ్ళ విఠలాచార్య గురించి మనకు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది. మన్ కీ బాత్ ఒకటి, దాశరథి పురస్కారం ఒకటి, అలాగే కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ ఒకటి. ఓకేనా, నెక్స్ట్ గ్రంథ భిక్ష కార్యక్రమం ఒకటి, అక్షరాస్యత ఉద్యమం ఒకటి, అలాగే నెక్స్ట్ కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ అని ఒక పత్రిక వచ్చింది కదా, యాదాద్రి భువనగిరి జిల్లా వెల్లంకి గ్రామం అనేది మీకు గుర్తుపెట్టుకోండి. మీకు అన్ని గుర్తుపెట్టుకోవడం ఇబ్బంది అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం. వేలు ఆనందచారి అద్భుత శిల్పకళలో మనకు ఈయనకు పద్మశ్రీ అవార్డు రావడం జరిగింది. సో ఈయన యొక్క పుట్టిన ప్రదేశం వెన్నంపల్లి, ఏపీలోని చిత్తూరు జిల్లా వెన్నంపల్లి అయినా కూడా నా హైదరాబాద్లో స్థిరపడ్డాడు కాబట్టి సో తెలంగాణ కేటగిరీ, తెలంగాణ కిందనే ఈయనకు పద్మశ్రీ అవార్డు ఇచ్చారు కాబట్టి ఈయన గురించి చదువుకోవాల్సిందే. సో ఏపీలోని చిత్తూరు జిల్లా వెన్నంపల్లిలో 1952 జూన్ 1న పుట్టిన ఆనందాచారి వేలు హైదరాబాద్లో స్థిరపడ్డారు. ఈయన యొక్క విద్యాభ్యాసం ఎట్లా అంటే 1972లో టీటీడీ యొక్క శిల్ప కళాశాల, అంటే తిరుమల తిరుపతి దేవస్థానం వారి యొక్క శిల్పాలను చెక్కేటువంటి ఏదైతే కోర్సు ఉంటుందో దానికి సంబంధించిన కాలేజ్ ఉంది, అందులో 4 ఏళ్ళు శిల్పకళను అభ్యసించిండు. సో తర్వాత 1980లో దేవాదాయ శాఖలో మొట్టమొదట చేపట్టిన పోస్ట్ ఏంటంటే సహాయ స్థపతి, అంటే ఈ శిల్పకళలను చెక్కే వాటికి, శిల్పాలను చెక్కే వాటికి ఆ పోస్ట్ ఉంటుంది, దాన్ని ఏమంటామంటే స్థపతి అంటాం. సహాయ స్థపతిగా జాయిన్ అయ్యిండు. అట్లా జాయిన్ అయిన తర్వాత మనకు అన్నవరం, శ్రీశైలం, విజయవాడ, కాణిపాకం, సింహాచలం, యాదగిరిగుట్ట, బాసర, వెమ్లవాడ ఇట్లా ఆలయాల్లో ఈయన సహాయ స్థపతిగా పనిచేయడం జరిగింది 1980స్లో. తర్వాత 1990ల సహాయ స్థపతి నుంచి ఉపస్థపతిగా పదోన్నతి పొందింది. తర్వాత ద్వారక తిరుమలలో పనిచేయడం జరిగింది. అట్లా బుగ్గమఠం, తిరుపతి, హైదరాబాద్ బుద్ధ పౌర్ణమి ప్రాజెక్టులో కూడా పనిచేసింది. నెక్స్ట్ మళ్ళా ఉపస్థపతి నుంచి 2009-10 దేవాదాయ శాఖ యొక్క ప్రధాన స్థపతిగా అనేక ఆలయ నిర్మాణ పర్యవేక్షణలో కూడా పాల్గొన్నాడు. ఓకేనా, 2010లో విరమణ పొందిన తర్వాత మనకు ఈయన స్థపతి సలహాదారునిగా, అంటే మనకు ఏదైతే యాదాద్రి టెంపుల్ నిర్మాణం ఉందో యాదాద్రి టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ, YTD అంటే యాదాద్రి టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీలా స్థపతి సలహాదారునిగా అక్కడ అయినటువంటి ప్రధాన స్థపతి ఎవరంటే ఎన్ సుందరరాజన్తో కలిసి మయమత కాశ్యప శిల్ప గ్రంథాన్ని తెలుగులో ప్రచురించేందుకు 2013 వరకు ఆయనతో కలిసి, ఎవరితోని సుందరరాజన్తో కలిసి ఈ యొక్క గ్రంథాన్ని ప్రచురించేంత వరకు కూడా ఈ యొక్క మనకెవరు వేలు ఆనందాచారి గారు పనిచేయడం జరిగింది. తర్వాత 2014లో ఆస్థాన స్థపతిగా శ్రీశైలంలో డ్యూటీస్ నిర్వహించిండు. ఇక నెక్స్ట్ చూస్తే 2015లో మాజీ సీఎం కేసీఆర్ పునర్నిర్మించిన యాదగిరిగుట్ట దేవస్థాన నిర్మాణంలో ఆర్కిటెక్ట్ ఆనంద సాయి, అక్కడ స్థపతి సుందర్ రాజన్ వాళ్ళతో కలిసి ఈ యొక్క డాక్టర్ వేలు పనిచేస్తారు. అంటే సింపుల్గా చెప్పాలంటే యాదాద్రి ఆలయ నిర్మాణానికి సంబంధించి 3 వ్యక్తులు ఫేమస్. ఒకటి ఇక్కడ పద్మశ్రీ అవార్డు గ్రహీత వేలు ఆనందాచారి, అక్కడ ప్రధాన స్థపతి సుందర్ రాజన్, అలాగే ఆర్కిటెక్టు ఆనంద్ సాయి. అట్లా ఈ దేవాలయంలో ఆయన పంచనరసింహ అవతారాలను, అష్టభుజి ప్రాకారాలను, 7 అంతస్తుల రాజగోపురాన్ని, దశావతారాలను, ఓకేనా, తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేటువంటి నాణాలు, ఒకే సంప్రదాయాలను గుర్తిస్తూ చక్కటి ఆకారాలను ఈ యొక్క డాక్టర్ వేలు అనేట ఆయనే చెక్కడం జరిగింది. నెక్స్ట్ ఈ యొక్క టీటీడీల శిల్పకళ చదువుకుని, ఏదైతే మనకు టీటీడీ వాళ్ళది తిరుపతిలో శిల్పకళ కాలేజ్ ఉందన్నమో అలా చదువుకుని విద్య అభ్యసించి దేవాదాయ శాఖలో ప్రధాన స్థపతిగా చేరిన దాంట్లో ఈయనే ఫస్ట్ ఉన్నాడు అనమాట. ఓకేనా, ఇక నెక్స్ట్ పోతే ఇదే టీటీడీల శిల్పకళాశాల చదువుకుని మొదటి విద్యార్థిగా డాక్టర్ వేలు శిల్పకళారత్న అవార్డును కూడా అందుకోవడం జరిగింది. అలాగే ఈ కాలేజీలో చదువుకున్న విద్యార్థుల్లో తొలిసారిగా డాక్టర్ వేలు గారు బంగారు పథకంతో పాటు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్, పలు వరల్డ్ రికార్డులో కూడా స్థానం సంపాదించడం జరిగింది. ఓకేనా, ఇదంతా కూడా ఎందుకంటే ఈయన దేవాదాయ శాఖలో 30 సంవత్సరాలుగా ఈ యొక్క శిల్పాల నిర్మాణంలో, డిజైన్లలో ప్రధాన పాత్ర వహించిన కాబట్టి ఈయనకు లెక్కలేనన్ని అవార్డులు కూడా రావడం జరిగింది. యాదగిరిగుట్ట ఆలయ పునర్నిర్మాణంలో మహాద్భుతంగా పనిచేయడం కూడా జరిగింది. ఓకేనా, ఈయనకు 2013లో కళారత్న అవార్డు రావడం జరిగింది. ఈయన డాక్టర్ వేలు చిత్రించిన ఫైర్ అనే వర్ణ చిత్రం ఇంటర్నేషనల్ డిజైన్ పోటీల్లో మనకి జపాన్లో ప్రదర్శించాడు.
ప్రదర్శించడం జరిగింది. అలాగే పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఈయన ప్రతిభను గుర్తించి 2015లో శిల్పకళా విభాగంలో ప్రతిభా పురస్కారాన్ని కూడా అందజేసింది. మాకు ఇవన్నీ గుర్తుకు అవసరం లేదు సార్ అన్నప్పుడు మీకు నచ్చిన ఇంపార్టెంటే చదువుకోండి. మళ్ళొకసారి చెప్తా. ఈయన ఎక్కడ పుట్టిండు అంటే ఏపీలోని చిత్తూరు జిల్లా వెన్నంపల్లిలో. ఓకేనా. టీటీడీ కాలేజీలో ఈ యొక్క శిల్పకళ మీద 4 ఏళ్ళ డిగ్రీ కోర్సు చేశారు. తర్వాత ఛాయాస్థపతిగా, తర్వాత ఉపస్థపతిగా, తర్వాత ప్రధానస్థపతిగా చదువుకుంటూ ప్రధాన స్థపతి అయ్యిండు. తర్వాత ఈ యాదాద్రి టెంపుల్కు స్థపతి సలహాదారుగా నియమించబడ్డాడు. ఓకేనా. అక్కడ అనేకమైన ఆకారాలు చెక్కిండు. నెక్స్ట్ వచ్చేసి శిల్పకళ రత్న అవార్డు తీసుకున్నాడు. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించాడు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఈయన వేసినటువంటి వర్ణచిత్రం ఫైర్ అనేది ఇంటర్నేషనల్ డిజైన్ పోటీలు ఎక్కడ జరిగిన జపాన్లో కూడా ప్రదర్శించబడ్డాయి. 2013లో కళారత్న అవార్డు అందుకున్నాడు. ఈ యొక్క తెలుగు విశ్వవిద్యాలయం వాళ్ళు 2017లో ఈ యొక్క ప్రతిభా పురస్కారాన్ని కూడా అందించడం జరిగింది. ఇదంతా ఎవరి గురించి మనకు వేలు ఆనందాచారి. ఇక నెక్స్ట్ బంజారా భాషలో భగవద్గీత సృష్టికర్త ఎవరండి? కేతావత్ సోమ్లాల్. ఓకేనా. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం మనకు ఆకుతోట బావి తండాకు చెందిన ఎవరండి? ఆకుతోట బావి తండాకు చెందినటువంటి ఈ కేతావత్ సోమ్లాల్ గారు భగవద్గీతలోని 700 శ్లోకాలు, ఎన్ని శ్లోకాలు? 701 శ్లోకాలను 16 నెలల పాటు అవిశ్రాంతంగా కృషి చేసి తెలుగు లిపిలో బంజారా భాషలోకి అనువదించారు. సో సోమ్లాల్ గిరిజనులకు అనువైన బంజారా భాషకు లిపిని రూపొందించాడు. ఇది కూడా ఇంపార్టెంట్. సోమ్లాల్ గిరిజనులకు అనువైన బంజారా భాషకు లిపిని కూడా రూపొందించడం జరిగింది. అలాగే ఎస్బీఐలో పనిచేస్తూ పదవి విరమణ చేసిన ఈయన బంజారా జాతి జాగృతి కోసం 200లకు పైగా పాటలు రాశారు. అంటే వాళ్ళ బంజారా జాతికి సంబంధించి జాగృతి కోసం అంటే బాగా వాళ్ళ యొక్క తెలవాలని చెప్పేసి 200 పైగా పాటలు కూడా రాయడం జరిగింది. ఓకేనా. ఈయన యొక్క గీత అనువాదం 1989లో ఏది ఈ యొక్క భగవద్గీతను అనువదించిన కూడా ఇది ప్రింట్ అవ్వడానికి అచ్చవడానికి దాదాపు 35 ఏళ్ళు పట్టింది. ఓకేనా. 2014లో ఈయన రచించిన గ్రంథం పేరు మనకు దొరకలేదు. తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ప్రచురించడం జరిగింది. ఇది మనకు ఓవరాల్గా తెలంగాణకు సంబంధించి 5 పద్మశ్రీ అవార్డు గ్రహీతల యొక్క ముఖ్యమైన పూర్తి విశేషాలు. ఎందుకంటే ఇటు తెలంగాణ సంస్కృతి, తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమంలోని మొదటి చాప్టర్, ఈ మూడింటిని, అలాగే తెలంగాణకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, ఈ 4 అంశాలను దృష్టి పెట్టుకొని వీళ్ళకి సంబంధించిన పూర్తి సమాచారాన్ని పోటీ పరీక్ష కోణంలో ఇవ్వడం జరిగింది. ఇక మీకు ఎవరెవరు ఏ కళ అంటే ఒక 2-3 కోడ్స్ అయితే నేను చెప్తా, మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. అవి నాకు నచ్చిన స్టైల్లో నేను చెప్తున్నా, ఇవే ప్రామాణికం కాదు. ఎవరు నచ్చిన కోడ్స్ వాళ్ళు పెట్టుకోవచ్చు. ఇక్కడ వేలు ఆనందాచారి ఈయన ఏం చేస్తాడండి? శిల్పకళ చెక్తాడు. చెక్కాలంటే ఏమి యూజ్ చేయాలి? చేతికి ఏముంటాయి? వేలు. అంటే వేలు ఆనందాచారి ఏంటండి? శిల్పకళ. ఓకేనా. నెక్స్ట్ కేతావత్ సోమ్లాల్, ఇది చూస్తుంటే అర్థమవుతుంది ఇది బంజారా వాళ్ళ పీపుల్ సంబంధించిన పేరు కాబట్టి ఈయన బంజారా భాషలో ఏం చేసిండండి? భగవద్గీతను ప్రచురించండి. ఓకేనా. కూరెళ్ళ విఠలాచార్య ఏందండి ఈయన యొక్క ముఖ్య ఉద్దేశం? ఈయన ప్రతిభ ఈయన యొక్క దేనికి ఇచ్చిరు పురస్కారం? గ్రంథాలయ స్థాపన. కూరెళ్ళ అంటే కూర ఎక్కడ తినాలి? లైబ్రరీలో మీరు ఏం చేస్తారు? విరామ సమయంలో అక్కడనే అన్నమిత కూరగాయలు పొందింటారు. సో కూరెళ్ళ విఠలాచార్య గ్రంథాలయ స్థాపన. ఓకేనా. గడ్డం సమ్మయ్య యక్షగానం, దాసరి కొండప్ప బుర్ర వినయ్. ఇంకా 2 గుర్తుపెట్టుకోండి. అన్నిటి కోడి చెప్పడం అంటే చెప్పచ్చు కానీ బాగుంటుంది. ఓకేనా. సో ఇట్లా 3 అయితే గుర్తుపెట్టుకో ప్రయత్నం చేయండి. ఆటోమేటిక్గా 2 మీకు గుర్తుండిపోతాయి. ఇది ఓవరాల్గా ఈ యొక్క పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు సంబంధించిన ఏంటి విశేషాలు. సో అది కరెంట్ అఫైర్స్ సంబంధించిన మంత్లీ మ్యాగజైన్ ఎట్లా వస్తుంది, ఇమేజ్ ఎట్లా వస్తాయి అని చెప్పేసి ఇది ఓవరాల్గా ఈరోజు వీడియో. ఇది ఎంతో కొంత మీకు యూజ్ అవుతుందని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.